అతి శ్రేష్ఠుడైన యేసుక్రీస్తు నామమున వాక్యం అంటున్న విశ్వాసులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈరోజు మనం తెలుసుకోబోతున్న అంశం పేరేందంటే, సాతాను శిరస్సును చీల్చాలి అంటే మనం ఏమి చేయాలి? సాతాను శిరస్సును చీల్చాలి అంటే మనం ఏమి చేయాలి? అనే అంశాన్ని పరిశీలన చేద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, రోమీయులకు రాసిన పత్రిక 16 అధ్యాయము 20 వచనంలో పౌలు గారు ఒక మర్మాన్ని బయలుపరుస్తున్నారు. రోమీయులకు రాసిన పత్రిక 16 అధ్యాయం 20 వచనం, సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితక త్రొక్కించును. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడయుండును గాక. సమాధానకర్తయగు దేవుడు, మన దేవుడు సమాధానకర్త. ఆయన జీవితంలో అల్లరి అనేది కనపడదు, అసూయ అనేది కనపడదు, పగ అనేది కనపడదు, ద్వేషము అనేది కనపడదు. సాతాను దుర్గుణాలు గానీ, సాతాను దుష్ట లక్షణాలు గానీ, సాతాను యొక్క అల్లరి క్రియలు గానీ ఏవీ కనపడవు. ఆయన భూమి మీద బ్రతికినంత కాలము సమాధానకర్తగా జీవించాడు. ఆయన పిల్లలమైన మనము కూడా సమాధాన ప్రియులుగా జీవించాలే గాని, మనం ఎలాంటి దుష్ట క్రియలు చేసేటటువంటి వారిగా, సాతాను దుర్గుణాలు కలిగినటువంటి వారిగా మనం భూలోకంలో, సాతాను దురాశలు కలిగిన వారిగా, సాతాను యొక్క ఆహ్, క్రియలు చేసేటటువంటి వారిగా మనం ఈ లోకంలో బ్రతకూడదు. అందుకనే ఎవరైతే భూలోకంలో క్రీస్తు యేసుని నమ్ముకుంటారో వారు సమాధానకర్తను అనుసరించేటటువంటి సమాధానపు పిల్లలు కాబట్టి, ఆ సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించును అని ఎంతో స్పష్టంగా రాయబడింది. ఒక మహాభక్తుడు తన జీవితంలో సాతాను యొక్క దర్శనాన్ని చూసి, సాతాను ఎన్ని రకాలైన శిరస్సు కలిగి ఉన్నాడు, వాడు ఎలాంటి తన శిరస్సులలో ఎలాంటి చెడ్డ తలంపులు కలిగి ఉన్నాడో ఒక విషయాన్ని తన పత్రికలో తెలియజేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ దర్శనంలో ఆ దైవజనుడు చూసినట్లు సాతానుడు అనేక రకాలుగా దగ్గర దగ్గర 23 తలలు కలిగి ఉన్నట్లు, ఒక్కొక్క తలలో ఒక్కొక్క చెడ్డ తలంపు కలిగిన వాడై ఉన్నట్లు, ఒక్కొక్క తలలో నుంచి ఒక్కొక్క చెడ్డ దుర్గుణము బయటికొస్తున్నట్టు, దుష్ట క్రియలన్నీ కలిగి వాడు కలిగి ఉన్నటువంటి దుర్గుణాలను, దుష్ట లక్షణాలను ఈ భూలోకంలో ఉన్న మనుషుల తలల్లోనికి పంపించి వారిని పాపం చేయిస్తున్నాడని ఆ దైవజనుడు తన యొక్క దర్శనాల్లో చూసింది తన యొక్క గ్రంథాల్లో రాశాడు. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ప్రియ దేవుని సంగమా, ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, ఈ ప్రధాన దూత అయినటువంటి సాతాను తన శిరస్సులో నుంచి దగ్గర దగ్గర అనేక రకాలైనటువంటి పాపాలను, దుష్ట లక్షణాలను మానవుల యొక్క మెదడుల్లోనికి, మానవుల యొక్క మనసుల్లోనికి, మానవుల యొక్క హృదయాల్లోనికి పంపించి పాపం చేయించి వాడితో పాటు నరకానికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ ప్రధాన దూత యొక్క మనసు శిరస్సులో అనాదిలోనే ఏం జరిగిందంటే, దేవునితో తాను సమానునను అనే చెడ్డ తలంపు పుట్టించుకున్నాడు. ఇది అతని శిరస్సులో నుండే బయటికొచ్చింది. అయితే ఫస్ట్ అతను చేసిన పాపం ఏందంటే, నేను దేవునితో సమానుడను అనేటటువంటి చెడ్డ తలంపు సాతాను యొక్క తలలో, అంటే శిరస్సులో నుండి వచ్చిందే. అంటే సాతాను తలలోనే పాపం పుట్టింది అన్నట్లుగా మనం వాక్యంలో చూస్తున్నాం. ఇక రెండోది, ఆ యొక్క సాతానుడు రెండో తలంపు వాడి తలలో పుట్టినటువంటి పాపపు తలంపు మళ్ళీ ఎవరి తలలోకి నెట్టాడు అంటే హవ్వమ్మ జీవితంలో మనం చూస్తాం. అతడు దైవ సంకల్పమును భిన్నము చేయుటకు హవ్వలో దైవాజ్ఞకు విరుద్ధమైన తలంపు పుట్టించినాడు. ఆ తలంపు సాతాను శిరస్సులో నుండి వచ్చిందే. చూడండి, దేవునుడు ఒక సంకల్పం కలిగి ఒక తోట ఏసి దాన్ని సేద్యపరచటానికి హవ్వను, ఆదామును ఏర్పాటు చేసుకొని ఉంటే, అక్కడున్నటువంటి రమ్యమైనటువంటి పదార్థాలు, రమ్యమైన ఫలాలను చూపించి, మీరు ఈ యొక్క ఫలములు తిన్న ఎడల దేవుని కంటే మహాశక్తిమంతులైతారు, దేవదూతలను పోలి ఉంటారు, దేవుడు మంచివాడు గాడు, మిమ్మల్ని అణిచివేస్తున్నాడు, మిమ్మల్ని త్రొక్కివేస్తున్నాడు అని దేవుడి మీదే సాడీలు చెప్పి మంచి ఆత్మీయురాలి, అమాయకురాలైనటువంటి హవ్వను వశపరుచుకొని వాడి తలలో నుండి వచ్చిన దుర్గుణముతో ఆమె జీవితాన్ని, ఆమె ఆశీర్వాదాన్ని నాశనం చేశాడు. ఇక మూడో విషయాన్ని చూస్తే, ఆదాము హవ్వలను శాపగ్రస్తులుగా చేయాలనుకున్నది సాతాను తలలో ఆలోచనే. వారిని శాపగ్రస్తులుగా దే వారిని శాపగ్రస్తులుగా చేసేంత వరకు కూడా సాతాను నిద్రపోలా. వారితోటి అనేక రకాలైనటువంటి దేవునికి కోపాన్ని పుట్టించే క్రియలు చేయించాడు.
ఇక నాలుగోది, ఎన్ని పర్యాయాలు మానవుల్లో పాపము చేయాలనే కోరిక పుట్టుచున్నదో, అన్ని పర్యాయాలు అది సాతాను తలలో నుండే, అంటే శిరస్సు నుండే వచ్చుచున్నదని మనం గ్రహించాలి. ఈ రోజున ఒక మానవుడు, నేను పలానా పాపం వ్యభిచారం చేయాలి, పలానా అబద్ధం ఆడాలి, పలానా మోసం చేయాలంటే అది నీ తలలో పుట్టింది కాదు. మొట్టమొదట అది సాతాను తలలో, సాతాను శిరస్సులో నుంచి, సాతాను ఆవరించి ఉండటం వల్ల, సాతాను ప్రేరేపణ వల్ల నీ తలలోకి వచ్చింది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అన్ని పర్యాయాలు మన తలలోకొచ్చిన చెడ్డ ఆ తలంపులన్నీయు సాతాను తలలో మొదట పుట్టిన తర్వాతనే మన తలలో పుడుతుంది. మనం దేవుని పిల్లలమైతే సాతాను తల కలిగి ఉండం. మనము దేవుని పిల్లలమైతే సాతాను తల కలిగి ఉండం. ఒకవేళ మనం దేవుని పిల్లలని వేషం వేసుకొని, మనం చెడ్డ కోరికలు, చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు కలిగి ఉన్నంత మాత్రాన మనము దేవుని పిల్లలం కాము, సాతాను పిల్లలమే అవుతాం. కాబట్టి చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పొడపాము మనుష్యుని బొటనవేలు మీద ఊది పుట్టలోనికి పోయినప్పుడు ఆ ఊపిరి శరీరమంతా వ్యాపించి కుళ్ళిపోవును. అలాగే ఎప్పుడో సాతాను ఊదిన పాపం అనేటటువంటి పొగ నేటి వరకు వచ్చుచున్నది. అది వాడి శిరస్సులో నుండే వచ్చింది. అది సాతాను యొక్క శిరస్సులో నుండే వచ్చింది. ఈ పాపము అనేటటువంటి పొగ, ఈ పొడ, ఈ సమస్తము గూడా సాతాను శిరస్సులో నుంచే ఈ లోకంలోనికి వచ్చింది. ఇక ఐదో విషయాన్ని గనక మనం చూస్తే, దేవుడు 10 ఆజ్ఞలిస్తే, ఆ 10 ఆజ్ఞలు తప్పేటట్టు చేయటం గూడా సాతాను శిరస్సులో నుంచి వచ్చినటువంటి పాపమే. 10 ఆజ్ఞలను జ్ఞాపకం చేసుకోక ఏమి తేలుచున్నది? దైవాజ్ఞలకు విరుద్ధమైన పాపములు చేయవలనన్న కోరిక మనిషిలో పుట్టుచున్నది. అది సాతాను యొక్క శిరస్సులోనిదే. దైవ ఆజ్ఞలకు విరుద్ధంగా పాపాలు చేయిస్తా ఉంటాడు సాతాను. అవన్నీ దేవుని యొక్క తలలో నుంచి కాదు వచ్చింది. సాతాను యొక్క తలలో నుంచి మానవుల యొక్క తలలోకొచ్చినట్లు ఎంతో స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అంటే సాతాను యొక్క నీడ, సాతాను యొక్క సాతాను యొక్క స్పర్శ, సాతాను యొక్క నివాసం మన హృదయాల్లో ఉండటం వల్ల ఈ చెడ్డ కోరికలన్నీ మన లోపల నుండి దేవుని ఆజ్ఞలు తప్పేటట్లు చేస్తున్నాయి. ఇక ఆరోదేందంటే, సాతాను తలలో నుంచి వచ్చింది మరొక దుర్గుణం ఏంటిదంటే, దేవుడు లేనే లేడనే తలంపు సాతాను కొందరిలో పుట్టించినందున వారు నాస్తికులైరి. ఆ తలంపు సాతాను యొక్క శిరస్సునకు సంబంధించింది. చాలా మంది భూలోకంలో కోట్ల మంది ప్రజలు, ప్రపంచంలో ఉన్న అతిపెద్ద మతాల్లో 4 అతిపెద్ద మతం నాస్తిక మతం. ఈ నాస్తికులను తయారు చేసింది సాతాను యొక్క 6వ శిరస్సు. ఆ యొక్క శిరస్సులో నుంచి ఏమొస్తుందంటే, దేవుడు లేనే లేడు అనే తలంపు సాతాను కొందరిలో పుట్టించాడు. కాబట్టే చాలామంది సైన్స్‌ని నమ్ముతారు గానీ, దేవుడిని నమ్మని నాస్తికులుగా మారిపోయి ఉన్నారు. అలాంటి వారి యొక్క తలలను వాడుకుంటుంది గూడా సాతానే. వారి తలంపులను అలాగా మార్చింది గూడా సాతానే. ఇక ఏడో విషయాన్ని చూస్తే, దేవుడు చేసిన ఉపకారములు తలంచుకొని స్తుతి చేయుటకు సిద్ధపడి కూర్చున్న విశ్వాసి యొక్క హృదయంలోనికి వెళ్ళి స్తుతి చేయకుండా ఆపుచేయువాడు కూడా సాతానే. కష్టములు కలిగినప్పుడు అతడు దేవుని మీద విసుగుదల పుట్టించి స్తుతి జరగనీయడు. ఒక్కగానొక్క కుమారుడు చనిపోయినప్పుడు, ఇక నీ కుమారుడినే తీసుకొని పోయాడు గదా! ఇంక నువ్వెందుకు ఆయన్ని స్తుతించేదని చెప్పి, స్తుతించకుండా అనేక రకాలైన ఆటంకాలు కలగజేస్తూ ఉంటాడు. ఇంక నువ్వు స్తుతించి ఏం ప్రయోజనం అని చెప్పి, ఆ చెడ్డ తలంపు సాతాను మానవుని యొక్క మనసులోనికి, మానవుని యొక్క హృదయంలోనికి పంపించేది వాడి తలలో నుండొచ్చిన చెడ్డ తలంపులు. ఇక ఎనిమిదో విషయం చూస్తే, ఇంటిలోనే ఉండి ప్రార్థన చేసుకుంటే చాలదా? మందిరానికి ఎందుకు ఎళ్ళవలెను అనే తలంపు కొందరికి కలుగును. ఇది గూడా సాతాను శిరస్సుకు సంబంధించింది. వాడి తలలో నుంచే మానవుని తలలోనికి పంపిస్తూ ఉంటాడు. అనేక రకాలైన ఆటంకాలు మందిరానికి ఎళ్ళకుండా బంధువుల రూపంలో, వర్షం రూపంలో, తర్వాత వరదల రూపంలో, పనుల రూపంలో, డబ్బు రూపంలో, అవసరతల రూపంలో ఆటంకాలు కలిగించి దేవుని సన్నిధికి ఎళ్ళకుండా, మారుమనసు పొందకుండా, బాప్తిసం తీసుకోకుండా, పరలోకాన్ని సంపాదించుకోకుండా చేస్తా ఉంటాడు. ఇక తొమ్మిదో విషయం ఏందంటే, చదువుకున్న పిల్లల్లో కొందరు మేమెందుకు తల్లిదండ్రుల మాటలు వినాలి, పెద్దల మాట ఎందుకు వినాలి అనేటట్లు ఎదురు తిరిగేటట్లు, తిరుగుబాటు చేసేటట్లు చేస్తాడు. ఇత్ ఇతరులెందుకు పెద్దవారైనప్పటికినీ మేమెందుకు వందనము చేయవలెను అని కొంతమంది పిల్లలు తమ ఇష్ట ప్రకారం సంచరించుచు ఇటువంటి పాపపు తలంపులు పుట్టించేయన్నీ సాతాను తలలో నుండి వచ్చినయే.
ఈ అహంకారపు మనసు, ఈ గర్వపు మనస్సు, ఈ యొక్క సాతాను యొక్క మనస్సు అంతా కూడా పిల్లల్లోకి వచ్చిందంటే వారి లోపల సాతాను ఆవరించి ఉన్నాడని అర్థం. ఈ తిరుగుబాటు చేసే స్పిరిట్ గాని, ఈ ఎదురు తిరిగే మనస్సు గాని, ఇవన్నీ సాతాను తలలో నుండి మన తలలోకి వస్తున్నాయి. కాబట్టి ఈ తిరుగుబాటు, ఈ విశ్వాసఘాతుకం, ఈ యొక్క అహంకారపు మనసు, ఆ గర్వపు మాటలు, ఇవన్నీ కూడా సాతాను యొక్క తలలో నుండి పుట్టినటువంటి లక్షణాలు, దుర్గుణాలే. ఇక 10వ విషయాన్ని చూస్తే తిట్టుకోవటం, కొట్టుకోవటం, చంపుకోవటం మొదలైనన్ని మానవులలో కొందరి యొద్ద నుండు దుర్గుణాలు. ఇవి కూడా సాతాను తలలో నుండి, శిరస్సులో నుండి వచ్చినవే. సాతాను శిరస్సులో ఈ 10వ తలలో ఏదైతే తిట్టుట, కొట్టుట, చంపుట మొదలైనవి ఏవైతే ఉన్నాయో ఆ తలలో నుండి వచ్చినయే ఈ మానవుల మీదకొచ్చి పడ్డవి ఆ చెడ్డ తలంపులు. వాడి తలలో పుట్టినా గాని ఈడి తలలో పుడతాయి. వీరి తలలో పుడతాయి. వాడు తలలో ఏవైతే చెడ్డ దుర్గుణాలు కలిగి ఉన్నాడో కొట్టుకోవాలి, చంపుకోవాలి, నరుక్కోవాలి, పోట్లాడుకోవాలి, కోర్టు కేసులకెళ్ళాలి, పోలీస్ స్టేషన్‌లకెళ్ళాలి, అంతు చూసుకోవాలి, చంపేసుకోవాలి, చాతబుల్లి చేసుకోవాలి, నరికేసుకోవాలి, ఎంత దూరమైనా పోవాలి. ఇలాంటి మాటలన్నీ కూడా సాతాను తలలో పుట్టినాకనే మన తలలోనికి పంపిస్తాడు. అంటే మనల్ని సాతానుడు ఆవరించి ఉన్నాడు. మన చుట్టూ తిరుగుతూ మన తలలో వచ్చే దైవ తలంపులు రాకుండా, మన తలలోనికి దేవుని చిత్తానుసారమైన తలంపులు రాకుండా, మన తలలోనికి దేవుని యొక్క తగ్గింపు, వినయ విధేయత, దీనత్వం లాంటి మంచి తలంపులు రాకుండా చెడ్డ తలంపులు మన తలలోనికి పంపించి మనల్ని దుర్మార్గులుగా, దుష్టులుగా, నీచులుగా, అసహ్యులుగా, నరహంతకులుగా మార్చేస్తా ఉంటాడు సాతానుడు. ఇక 11వ విషయం చూస్తే కుటుంబ సంబంధమైన కలహాలు, ఆపదలు, పాపములు సాతాను శిరస్సు తెచ్చిపెట్టినవే. కుటుంబంలో ఒకరి మధ్య ఒకరికి ఐక్యత, సమాధానం, నెమ్మది లేకుండా అనేక రకాలైన కలహాలు, కల్లోలాలు, కలవరాలు, ఆపదలు, అపాయాలు ఇవన్నిటినీ కలిగించేది ఒకరి మాట ఒకరికి వినకుండా, ఒకరి శరీర ఇచ్చ కోసం మరొకరు, ఒకరి శరీర ఇచ్చను తీర్చుకోవటం కోసం మరొకరు ఎక్కువగా సుఖపడటం కోసం స్వార్థపూరితమైనటువంటి గొడవలు పెట్టి కుటుంబాల్లో చిచ్చు పెట్టేది సాతాను తలలో నుండి వచ్చే తలంపులే. 12 చూస్తే ఆకలి వేస్తే ఒకరింటిలోనివి తీసుకొని తింటే ఏం తప్పు కాదు. అవి కొందరు దొంగతనము అని కొందరు దొంగతనం చేస్తారు. ఇది కూడా సాతాను యొక్క శిరస్సులో నుండి వచ్చిందే. పంట పొలాల్లో ఉన్నటువంటి వాటిని తింటే తప్పేం లేదు అని చెప్పి దొంగతనాలు చేయిస్తూ ఉంటాడు. ఇంటిలో ఉన్నప్పుడు ఇతరుల ఇండ్లల్లో తినకూడని వాటిని మనం దొంగతనం చేసి తిని, మాకు ఆకలేసింది కాబట్టి తిన్నామని చెప్పి అనైతిక క్రియలు చేసేది సాతాను తలలో నుండి వచ్చే తలంపుల వల్లనే. ఒకరింటిని అల్లరి పెట్టుచు అతని తప్పును బయటపెట్టుటకు గల దుర్గుణాలన్నీ కూడా చాలా మందిలో ఉంటాయి. దాని జన్మస్థానము సాతాను యొక్క శిరస్సు. అబద్ధములన్నిటికీ జనకుడు సాతానుడే. ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకోవటం, ఒకరి మీద ఒకరు పురులు చెప్పుకోవటం, ఒకరి మీద ఒకరు అసూయతో, పగతో రగిలిపోవటం, ఇవన్నీ సాతాను యొక్క తలలో నుండి మన తలలోనికి, మానవుని తలలోనికి వచ్చినటువంటి దుర్గుణాలే. 10 ఆజ్ఞల్లోనున్నటువంటి పాపాలే గాక బైబిల్‌లో ఇతర చోట్ల ఉదహరించి ఉన్న పాపాలన్నీ మన శిరస్సులోకి రావటానికి కారణం సాతాను యొక్క శిరస్సులో ఉన్నటువంటి చెడు తలంపులే. బైబిల్ చదవకుండా చేస్తూ, బైబిల్‌లో ఉన్న ఆజ్ఞలు పాటించకుండా చేస్తూ, బైబిల్‌లో ఉన్నటువంటి ప్రతి ఒక్క మాటకు వ్యతిరేకంగా మనల్ని జీవింపచేసి, ఎవరైతే దేవుని మాట వినకుండా ఉంటారో వారందరినీ తనతో పాటు నరకానికి తీసుకెళ్ళటం కోసం వాడు పన్నిన ఉచ్చే ఈ యొక్క భయంకరమైనటువంటి పాపం. బైబిల్‌లో ఉదహరించిన పాపాలే కాక క ప్రస్తుత వర్తమాన కాలంలో వస్తున్నటువంటి ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాము, ఆ తర్వాత యూట్యూబ్, ఆ తర్వాత సోషల్ మీడియా ద్వారా వచ్చేటటువంటి కొత్త కొత్త యాప్స్ ద్వారా వచ్చేటటువంటి పాపాలన్నీ వాడి తలలో నుంచి పుట్టే అనేక మంది, కోట్లాది మంది ప్రజలను తన రాజ్యంలో చేర్చుకోవటానికి పుట్టించినటువంటి యాప్సే అవన్నీ. తర్వాత దేవుని రాజ్యము భూమి మీద వ్యాపింపకుండునట్లుగా అడ్డాలు పెట్టుట సాతాను యొక్క శిరస్సులో పుట్టిన కార్యాలే. దేవుని రాజ్యం బలంగా విస్తరించకుండా ఆటంకపరుస్తూ, సేవకులను వేధిస్తూ, హింసిస్తూ ఉండటం సాతాను తలలో నుండి వచ్చిన చెడ్డ తలంపులే. మహాముఖ్యంగా క్రీస్తు సంఘమును నమ్మకుండా చేయువాడు అపవాది. దీనిలో అతని శిరస్సుకు సంబంధించిన పాత్ర ఎంతో గొప్పది. అయితే దేవుని సంఘమును నమ్మకుండా చేసి దేవుని మందిరానికి ఎవరిని రాకుండా చేస్తూ ఉంటాడు సాతానుడు.
దేవుని సన్నిధికొస్తే ఆశీర్వాదాలు, దేవుని సన్నిధికొస్తే శాంతి, సమాధానము, నెమ్మది ఉంటాదని ప్రజలను నమ్మకుండా చేసి, సంఘం మీద పుర్రులు చెప్పి, సంఘం దగ్గరికి రాకుండా ఆటంకపరిచేవాడే సాతానుడు. పాపమును విసర్జించుట, రక్షణ పొందుట, రాకడకు సిద్ధపడుట అని ఈ మూడిటిని ఒట్టివే అనిపించటం సాతాను శిరస్సు యొక్క పని. సాతాను యొక్క తలలో నుంచి రక్షణను నమ్మవద్దు, పాపాన్ని విసర్జించవద్దు, రాకడ లేదు అని ఇట్లాంటి తప్పుడు సిద్ధాంతాలు సృష్టిస్తూ ఉంటాడు సాతాను. అంటే ఇవన్నీ వాడి తలలో నుంచి పుట్టినవే. పరలోకము లేదు, నరకము లేదు, పరదీసు లేదని ప్రతి నిత్యము తన తలలో నుండి వచ్చేటటువంటి మాటలతో ప్రజలని ఆటలాడిస్తూ ఉంటాడు సాతాను. ఇవి గాక శాఖోపశాఖలుగా ఉన్నటువంటి పాపాలు అనేకములున్నను అవి కూడా అతని శిరస్సులో నుంచే బయటకొచ్చినవి. సాతాను అతని చెడ్డ దూతలనగా భూతాలన్నీయు అవి బోధించే బోధ ఒట్టి, దేవుడు బోధించే బోధ ఒట్టి బోధే అని చెప్పి, దేవుని యొక్క బోధకులు బోధించే బోధలన్నీ తప్పు అని మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాయి. అది కూడా వాడి సాతాను యొక్క తలలో నుండి పుట్టిన పనే. సాతాను దురాలోచనలు మాత్రమే కాక కర్ణదోషములు, నేత్రదోషములు, హస్తదోషములు, పాదదోషములు మొదలన్నీ కూడా మనతో చేయించే ప్రతి పాపము సాతాను శిరస్సులో నుంచి పుట్టినవే. సాతాను యొక్క శిరస్సు వాడికి అపవాది కాబట్టి వాడికి ఎలాంటి శరీరం లేదు. వాడు ఆత్మస్వరూపిగా ఉండి మానవుని యొక్క శిరస్సులో ప్రవేశించి ఆ యొక్క తలంపు రూపంలో, ఊహ రూపంలో, ఆలోచన రూపంలో చెడు జరిగిస్తూ వాడికి ఉన్నటువంటి దుర్గుణాలను మనతో చేయిస్తూ, మన దేవునికే మనల్ని శత్రువుగా చేసి, మన దేవునితోటే మనల్ని కొట్టించి, మన దేవునితోటే మనల్ని శాపగ్రస్తులుగా మార్చేసి, మన దేవుడితోటే మనల్ని ఉమ్మివేయించి, మన దేవుడితోటే మనల్ని విసర్జింపజేసి, మన దేవుడితోటే మనల్ని దిగంబరులుగా చేయించి, మన దేవుడితోటే మనల్ని చంపాలని చూసి, మన దేవుడితోటే మనల్ని తరిమేసేయాలని, మన దేవుడితోటే మనము దేవుని రాజ్యానికి వెళ్ళకుండా చేయాలని చేయటము సాతాను యొక్క శిరస్సు యొక్క ప్రధానమైన పని. కాబట్టి ఇలాంటి 23 రకాలైనటువంటి పాపాలు సాతాను తలలో పుట్టిన చెడ్డ తలంపుల నుండి మన యొక్క తలల్లోనికి వస్తాయి. వాటన్నిటిని మనం ఎదిరించాలంటే ప్రార్థన చేసి, వాడి తలలో నుండి మన తలలోనికి ఎలాంటి తలంపులు వస్తున్నాయో గ్రహించి, వాటిని చెరపట్టి క్రీస్తు యేసు సిలువ దగ్గర ఆయన రక్తము ద్వారా, ఆయన వాక్యము ద్వారా, ఆయన యొక్క ప్రార్థన శక్తి ద్వారా వాటన్నిటిని కడిగేసుకొని, ప్రార్థనలో కడిగి, రక్తంలో కడిగి, వాక్యములో కడిగి, మనల్ని మనం శుద్ధి చేసుకొని, ఉపవాసం ద్వారా కడిగేసుకొని, కన్నీటి ప్రార్థన ద్వారా మన పాపములు, వాడి చెడ్డ తలంపులు మన తలలోకి ప్రవేశించి, మన చేతులతో, మన కాళ్ళతో, మన ఊహలతో, మన ఆలోచనలతో చేస్తున్నటువంటి పాపాలన్నిటిని శుభ్రంగా కడిగేసుకున్నప్పుడు వాడి యొక్క తలను మనం చితకద్రొక్కిన వారమవుతాం. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం పొందుకొని, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా, ఆయన వరముల ద్వారా శరీర ఇచ్చలన్నిటిని మనం జయించి, లోకాశలన్నిటిని జయించి, సాతాను తంత్రములన్నిటిని ఎరిగిన వారమై, వాడి తలలో నుండి వచ్చేటటువంటి తలంపులన్నిటిని గ్రహించిన వారమై మనం ఎప్పుడైతే ఉంటామో, సాతాను తలను శీఘ్రంగా మనం చితకత్రొక్కి సమాధానకర్తయగు దేవునికి మనము పిల్లలుగా మనం మార్చబడతాం. మనం కూడా సమాధానం కలిగినటువంటి పిల్లలుగా భూలోకంలో జీవించే ఆ కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఇది మొదలుకొని మన దేవుడు సమాధానకర్త కాబట్టి మనం సాతానుని ఆ యొక్క దైవగుణంతో ఓడించి, వాడి తలంపులన్నిటిని గ్రహించి, వాడి యొక్క క్రియలన్నిటిని కాల్చివేసి, పరిశుద్ధాత్మ శక్తితో, వాక్యం యొక్క శక్తితో, ప్రార్థన యొక్క శక్తితో, ఉపవాసం యొక్క శక్తితో, వాక్యం యొక్క శక్తితో వాడి యొక్క చెడ్డ తలంపులన్నిటిని ఎరిగి పరిపక్వత సాధించి, వాడిని మన తలలో నుంచి, మన కుటుంబంలో నుంచి, మన సంఘంలో నుంచి తరిమి తరిమి కొట్టి జై జెండా ఎగరవేసెదము గాక. ఆమేన్.